నమస్తే. వెల్కమ్ టు విశ్వద్ ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఈ యొక్క జనవరి మంత్ అనేది 2026లో జనవరి మంత్ ఫలితాలన్నీ కూడా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి ఫలితాలైతే చెప్పాయన్నమాట. సో, ఆహ్, ఇంకా ఇక్కడ ప్లానెటరీ పొజిషన్స్ అన్నీ కూడా రాశాను. మీకు ఒక అవగాహన ఉంటుందనేసి. దీన్ని చూస్తూ నేను చెప్పే ప్రెడిక్షన్స్ వినండి. ఒక బెటర్ క్లారిటీ అయితే వస్తుంది. ఇంకా ఈ వీడియోలోకెళ్తే మనం ఆస్ట్రాలజీ కోర్స్ అయితే లాంచ్ చేసామన్నమాట. ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ అనేది ఆన్‌గోయింగ్‌లో ఉంది. సెకండ్ బ్యాచ్ అనేది ఫ్యూ డేస్‌లో స్టార్ట్ చేయబోతున్నాను. కేపీ ఆస్ట్రాలజీ కంప్లీట్‌గా నేను నేర్పిస్తానన్నమాట. ఫాస్ట్ ట్రాక్ కోర్స్ అనేది ఉంటుంది. సో, ఫౌండేషన్ లెవెల్ నుంచి లైక్ అల్ట్రా బిగినర్ లెవెల్ నుండి ప్రెడిక్షన్ లెవెల్ కేపీ ఆస్ట్రాలజీ వరకు కూడా కంప్లీట్‌గా ట్రైన్ చేస్తాను. కంప్లీట్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వీడియో ఎండింగ్‌లో లాస్ట్ 2-3 మినిట్స్‌లో ఆ యాడ్ అయితే ఉంటుంది. సిలబస్ గాని, ఫీజ్ స్ట్రక్చర్ గాని అన్నీ కూడా ఉంటుంది. చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్తే ప్రెడిక్షన్స్‌లోకి వెళ్తే ముందుగా శుక్రుడికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ మకర రాశి నుంచి పంచమాధిపతి అండ్ ఇక్కడ దశమాధిపతి అయిన శుక్రుడు లగ్నంలోకి రావడం అనేది కంప్లీట్‌గా క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ని ఇంప్రూవ్ చేస్తుందనమాట. అంటే వే ఆఫ్ లివింగ్ గావచ్చు, వే ఆఫ్ థింకింగ్ గావచ్చు, ఆ యొక్క మీ ఫిజికల్ అవుట్‌లుక్ గావచ్చు, మీ యొక్క మైండ్‌సెట్ ఈ వీటి పరంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది. ఇక్కడ ఈ యొక్క గోచార సంచారం అనేది. ఖచ్చితంగా ఈ టైం పీరియడ్ మీ యొక్క యాటిట్యూడ్ అనేది చేంజ్ అవుతుంది. మీ యొక్క నేమ్, ఫేమ్, గ్రోత్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ మీ యొక్క ఆలోచన విధానాలు, మీ యొక్క ప్రవర్తించే తీరు ఇవన్నీ చేంజ్ అయ్యి ఫిజికల్ అవుట్‌లుక్ గూడా మారుతుందనమాట. అండ్ పాజిటివ్ సైడ్‌లో చూసుకుంటే స్కిన్ ఇష్యూస్‌తో ఎవరైతే బాధపడుతున్నారో, స్కిన్ ఇష్యూస్‌తో ఎవరైతే ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో వారందరికి గూడా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేటివి క్లియర్ అయ్యి కొంచెం బెటర్ హెల్త్ అనేది రావడానికి, స్కిన్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి హైయెస్ట్ ప్రాబబిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట. కంప్లీట్‌గా ఈ యొక్క గోచారం జరిగిన సమయం నుండి గూడా మీకొక ఒక మంచి బ్లెస్డ్ ఫీలింగ్ అయితే ఉంటుంది. అంటే ఏదో ఒక దేవుడు మనల్ని బ్లెస్ చేస్తున్నాడు. ఒక మంచి డివైన్ ఎనర్జీ మనతో సపోర్ట్‌గా ఉంది. ఇట్లాంటి ఒక ఫీలింగ్, ఆ బ్లెస్డ్ ఫీలింగ్ అనేది ఖచ్చితంగా చాలా బావుంటుందన్నమాట. 2026 స్టార్టింగ్ నుండే ఇలా ఉండడం చాలా మంచి ఆహ్, థింగ్ అన్నమాట. నెక్స్ట్ ఇంకా సూర్యుడికి సంబంధించి చూసుకుంటే మీ యొక్క అష్టమ స్థానాధిపతి అయిన సూర్యుడు లగ్నంలోకి రావడం వల్ల ఇది రీసెర్చ్ ఓరియెంటెడ్ ఫీల్డ్స్‌లో ఉన్న వారికి, ఏదైనా కొత్త రీసెర్చెస్‌ని కండక్ట్ చేయాలనుకుంటున్న వారికి, స్టార్ట్ చేయాలనుకుంటున్న వారికి, ఇలాంటి వారికి ఎక్సలెంట్ టైమ్ పీరియడ్. ట్రాన్స్‌ఫర్మేషన్ చెందడానికి లైఫ్‌లో. ఈసారి మకర రాశి వారికి చాలా హెవీ మూమెంట్సే ఉన్నాయి. జనవరి 15 టు ఫిబ్రవరి 15 తీసుకుంటే హెవీ ట్రాన్స్‌ఫర్మేషన్సే ఉన్నాయన్నమాట. ఆ యొక్క షార్ట్ పీరియడ్‌లోనే చాలా మార్పులైతే ఉన్నాయి. ఏదైనా రీసెర్చ్ ఫీల్డ్‌లో ఉన్న వారికి, ఎడ్యుకేషనల్ ఫీల్డ్‌లో ఉన్న వారికి ఎక్సలెంట్ టైమ్ పీరియడ్ అయితే అవుతుందో, ఆ రీసెర్చ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవ్వడం గానీ, రీసెర్చ్‌కి సంబంధించిన పాయింట్స్ అనేది మీకు బాగా దొరకడం గానీ, ఇట్లాంటి సోర్సెస్ బాగా దొరకడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. దాని అష్టమ స్థానం అంటే మీకు అక్కల్ సైన్సెస్‌కి సంబంధించి అస్ట్రాలజీ గావచ్చు, రీకీ హీలింగ్స్ గావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ గావచ్చు, నేర్చుకోవాలనే ఇంటెన్షన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది ఖచ్చితంగా ఈ టైమ్ పీరియడ్‌లో. నెక్స్ట్ ఇంకా మార్స్ కుజుడికి సంబంధించి చూసుకుంటే చతుర్థ లాభాధిపతి అయిన ఈ యొక్క కుజుడు లగ్నంలో ఉచ్చ స్థానం అనేది పొందడం జనవరి 16వ తేదీ జరుగుతుంది. ఇది జరగడం వల్ల పర్టిక్యులర్‌గా ఈ యొక్క మైనర్ బర్న్స్ గావచ్చు, మైనర్ కట్స్ గావచ్చు, బాడీ మీద ఇలాంటి డ్యామేజ్ అనేది అవ్వడానికి ఐ మీన్ ఏదైనా గాయాలు అవ్వడానికి హైయెస్ట్ ఛాన్సెస్ ఉన్నాయి. హైయెస్ట్ ఛాన్స్ కాదు, ఖచ్చితంగా అవుతుంది గూడా. ఎందుకంటే కుజుడు అంటేనే ఏదో ఒక కట్స్, ఏదో ఒక డ్యామేజెస్ చేయడానికి కారకుడు. ఈ కుజుడు మీ యొక్క చంద్రుడు, మీ యొక్క జన్మజాతకంలో చంద్రుడు మకర రాశిలో ఎన్ని డిగ్రీస్ ఉన్నాడో ఆ డిగ్రీస్‌కి దగ్గరగా వచ్చే టైం పీరియడ్‌లో ఎక్కువగా ఎమోషనల్ ఇన్‌స్టెబిలిటీ గానీ, లేదంటే ఫిజికల్‌గా ఏదైనా కట్స్ గానీ, ఇలాంటి ఏదైనా గాయాలవ్వడం గానీ ఖచ్చితంగా జరుగుతుందనమాట. ఇట్లాంటివన్నీ గూడా ఒక ఐ మీన్ ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. అన్నట్టనే కుజుడు యొక్క చతుర్థ దృష్టి చతుర్థ స్థానం పైన పడడం వల్ల మీ యొక్క ప్లేస్ చేంజ్ గావచ్చు, మీ యొక్క ట్రావెల్స్‌కి సంబంధించిన దాంట్లో చాలా హెవీ చేంజెస్ అయితే ఉంటాయి. ట్రావెల్ ప్లాన్స్ గానీ, ప్లేస్ చేంజింగ్, రీలొకేషన్ ప్లాన్స్ గానీ, వీటన్నిటిలో గూడా చాలా చేంజెస్, చాలా మార్పులైతే ఎక్కువగా ఉంటాయన్నమాట. అండ్ అదే చతుర్థ దృష్టి మదర్ హెల్త్‌కి గూడా ఎక్కువగా ఇబ్బంది తీసుకొస్తుంది. పర్టిక్యులర్‌గా చెస్ట్ ఏరియా అండ్ ఇక్కడ హార్ట్ హెల్త్‌కి సంబంధించిన విషయాల్లో మదర్‌కి పర్టిక్యులర్‌గా చెస్ట్ అండ్ హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువగా వస్తాయన్నమాట. కొంచెం కేర్‌ఫుల్‌గా చూసుకోవాల్సుంటుంది ఈ టైం పీరియడ్‌లో మాత్రం. ఎలాంటి చిన్న ఈ యొక్క పెయిన్ గావచ్చు, హార్ట్‌లో చిన్న పెయిన్ అని గాని, బ్రీతింగ్ ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేస్తూ ఉన్నా, రిబ్ కేజ్ పెయిన్స్ అనేటివి వస్తూ ఉన్నా, ఇట్లా చెప్తూ ఉంటారు గదా! ఇట్లా ఏదైనా కొంచెం చెప్పినా, కొంచెం మీకు అనిపించినా వెంటనే మెడికల్ చెకప్ చేయించడం అండ్ మెడికేషన్స్ అనేది యూజ్ చేపించడం ఇవి ఖచ్చితంగా చేయండి. ఇగ్నోర్ అయితే చేయకండి. మార్స్ యాస్పెక్ట్ అనేది ఈవెన్ దో అది ఉచ్చ స్థానం పొందినా అది కొంచెం నెగెటివ్ యాస్పెక్టే అన్నమాట. హెల్త్ పరంగా మాత్రం. ఎందుకంటే ఓవర్ పవర్డ్‌గా ఉన్నాడు. కంప్లీట్‌గా ఉన్న ఫలితాలు అన్నీ ఇచ్చేస్తూ ఉంటాడు. బెస్ట్ రెమెడీ గనుక సజెస్ట్ చేయమని మీరు గనుక అడిగితే
బ్లడ్ డొనేషన్ చేయండి ఖచ్చితంగా. కుజుడు ఎప్పుడైతే ఎగ్జాక్ట్‌గా జనవరి 16థ్ ట్రాన్సిట్ అవుతాడో, ఎగ్జాక్ట్‌గా ఒక 2, 3 డేస్‌లోనే వితిన్ 2, 3 డేస్‌లోనే వెళ్లి ఎక్కడైనా బ్లడ్ డొనేషన్ చేసిరండి. ఖచ్చితంగా చాలా ఎక్సలెంట్ రెమెడీ ఇది. మదర్ హెల్త్ బాగుంటుంది. అండ్ మీకు కట్స్ కావచ్చు, బర్న్స్ కావచ్చు అవేవి కూడా అవ్వకుండా ఉంటాయి. అండ్ ఇంకా రీలొకేషన్ ఛాన్సెస్ వాటిల్లో ఎక్కువగా ఐ మీన్ దారుణమైన చేంజెస్ ఏమీ లేకుండా ఉంటాయన్నమాట. సో ఖచ్చితంగా రెమెడీ లాగా తీసుకోండి. బ్లడ్ డొనేషన్ ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే కుజుడు బ్లడ్ కారకుడు అనమాట. ఎప్పుడైతే ధనిష్ట నక్షత్రంలోకి ఎంటర్ అవుతాడో అప్పటి నుంచి కొంచెం పాజిటివ్‌గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఫిబ్రవరి మంత్స్ అటు ఇటుగా అవుతుంది ధనిష్ట నక్షత్రంలోకి ఎంటర్ అవ్వాలి అంటే. సో కాబట్టి ఈ యొక్క ధనిష్ట నక్షత్రంలోకి ఎంటర్ అయినప్పుడు బానే ఉంటుంది గానీ, రిమైనింగ్ మంత్స్ అంతా ఐ మీన్ రిమైనింగ్ టైమ్ ఫ్రేమ్ అంతా కూడా కొంచెం ప్రాబ్లమాటిక్‌గానే ఉంటుంది. ఎందుకంటే స్వనక్షత్రంలో పవర్‌ఫుల్‌గానే ఉంటాడు. సో స్వనక్షత్రంలో కొంచెం బానే ఉంటాడు. సో అదొకటి పాజిటివ్ థింగ్. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ టైమ్ పీరియడ్ దేనికి ఫేవరబుల్‌గా లేదా కుజుడు అని గనక అడిగితే రీసెర్చ్ ఓరియెంటెడ్ ఫీల్డ్స్‌లో ఉన్న వారికి అదొక్కటే ఫేవరబుల్‌గా ఉంది. సో ఆ రీసెర్చెస్ వాటి వల్ల ప్రొఫెషనల్ బ్రేక్ త్రూస్ ఇక కెరియర్‌లో ఈ వృత్తిలో బ్రేక్ త్రూస్ అనేది ఎక్కువగా రావడం ఇలాంటివి ఉన్నాయి గానీ ఇంకా రిమైనింగ్ యాస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్‌లో పెద్ద పెద్ద చేంజెస్ ఏమన్నా తీసుకొస్తాడా అంటే అంత లేవు. ఇన్‌ఫాక్ట్ నెగెటివ్ చేంజెస్ తప్పిస్తే పాజిటివ్స్ చేంజెస్ అంత లేవన్నమాట. ఇదొక్కటి నెగెటివ్ ఐ మీన్ పాయింట్. సో కొంచెం దీన్ని బాగా పట్టించుకోండి అండ్ బాగా కేర్‌ఫుల్‌గా దీన్ని డీల్ చేయండి. నెక్స్ట్ ఇంకా బుధుడి గోచారం. జనవరి 17థ్ ఈ బుధుడు మీకు సింగిల్ స్టేట్మెంట్‌లో చెప్పాలంటే లార్డ్ ఆఫ్ డెస్టినీ. మీరు నవమాధిపతి గదా! సో నవమాధిపతి అంటే ఏంటి? మీ యొక్క పూర్వపుణ్యానికి సంబంధించి మీ యొక్క డెస్టినీ లైఫ్‌కు యొక్క పాత్‌కి సంబంధించింది. ఆ బుధుడు లగ్నంలో ఉండడం టూ మచ్ బెనిఫిక్ టైమ్ పీరియడ్ అనమాట. బుధ కారకత్వాలకు సంబంధించి. సో ఎలాంటి వాటికి గనుక చూసుకుంటే స్ట్రాంగ్ అనాలిటికల్ స్కిల్స్ ఉంటుంది. ఏ విషయాన్నైనా ఈజీగా అనలైజ్ చేసుకోగలిగింది. అంటే స్ట్రాంగ్‌గా మంచి ఆ విషయం పైన పట్టు సాధించడం గానీ, ఇలాంటివన్నీ ఉంటుంది. ఇంటెలిజెన్స్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ లైఫ్ డెసిషన్స్ ఏదన్నా తీసుకోవాలి ఈ న్యూ ఇయర్ స్టార్టింగ్ అవుతుంది కదా! ఏదైనా మంచి డెసిషన్ తీసుకోవాలి అనుకుంటే కూడా ఖచ్చితంగా ఒక మంచి డెసిషన్స్ తీసుకుంటారు. అండ్ అట్లనే హెల్త్ అండ్ వెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుందనమాట. ఎందుకంటే సిక్స్త్ లార్డ్ కాబట్టి లోన్స్ ఏదైనా అప్లై చేస్తుంటే లోన్స్‌కి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ అన్నీ కూడా బాగా కరెక్ట్‌గా ఫుల్‌ఫిల్ అయ్యి లోన్స్ రావడం గానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఎవరైతే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారో అది కూడా పర్టిక్యులర్‌గా అబ్రాడ్‌లో నేటివ్ ప్లేస్ నుంచి అబ్రాడ్‌లో ఎవరైతే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీస్‌లో వర్క్ చేస్తున్నారో వారికి ఇది ఎక్సలెంట్ టైమ్ పీరియడ్ అనమాట. టూ మచ్ బెనిఫిషియల్ టైమ్ పీరియడ్. సో బాగా గెయిన్స్ అండ్ మంచి నేమ్, ఫేమ్ అండ్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఇండికేట్ చేస్తున్నాయి. ఖచ్చితంగా బాగా యుటిలైజ్ చేసుకోండి. డెఫినిట్‌గా మంచి గ్రోత్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది కంప్లీట్‌గా ఈ 4 గ్రహాలకు సంబంధించిన గోచారం, వాటి ఫలితాలు. సో ఏ సుత్తి సోది లేకుండా కంప్లీట్‌గా మంచి యూనిక్ ప్రెడిక్షన్స్ అయితే ప్రొవైడ్ చేశా. సో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారు. సో ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ప్రెడిక్షన్స్‌ని లైఫ్ సేవింగ్ ప్రెడిక్షన్స్‌ని మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటానన్నమాట. సో ఇంకా ఈ యొక్క కోర్స్‌కి సంబంధించి చూసుకుంటే మనకి ఇంకొక 10, 15 సెకండ్స్ తర్వాత యాడ్ అయితే మీకు ప్లే అవుతుంది. సో యాడ్ చూడండి. మీకు కోర్స్ అనేది బాగా ఇంట్రెస్ట్ ఉంది. సో ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే సో జాయిన్ అవ్వచ్చు. సో ఇంకా ఫ్యూ డేస్‌లో స్టార్ట్ చేయబోతున్నా. అండ్ క్లాసెస్ అయితే వీకెండ్స్ క్లాసెస్ ఉంటాయి. ఈవినింగ్ క్లాసెసే ఉంటాయి. ఆఫ్టర్ 6 పీఎంఏ. 6 పీఎం టు 8 పీఎం బిట్వీన్‌లో ఎనీ 1 అవర్ టైమ్ స్లాట్ అనేది మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏదైతే చూజ్ చేసుకుంటారో ఆ టైమ్ స్లాట్‌ని పిక్ చేసి క్లాసెస్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మీకు రియల్‌గా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే క్లాసెస్‌కి కావచ్చు, కన్సల్టేషన్స్‌కి కావచ్చు కాంటాక్ట్ ఆర్ మెసేజ్ అనేది చేయండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రెడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా? వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్నెసెసరీ థియరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఇస్ ద ఛాన్స్. మన విశ్వద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ. ఆస్ట్రాలజీలో ఏమీ రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట. ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు. దీంట్లో నేను నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేశాను. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ 1.5 months డ్యూరేషన్ అండ్ 22 to 24 లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట. మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి 12 జోడియాక్ సైన్స్, హౌజెస్ అండ్ ప్లానెట్స్, ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్, కీ యోగాస్ అండ్ దోషాస్, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యారేజ్ ఎలా చూడాలి, కెరీర్ ఎలా చూడాలి, లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రాన్సిట్స్ అండ్ రెమెడీస్ ఇవి వేదిక్లోని కోర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ.
కేపీ బేసిక్స్, జోడియాక్ డివిజన్స్, సబ్లాట్స్, ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి, ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ, అసలు సబ్లాట్ అంటే ఏంటి, స్టార్ లాట్ అంటే ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ABCDEF సిగ్నిఫికేటర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి. సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట. కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లానెట్స్ పైన, సిగ్నిఫికేటర్స్ పైన, సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది. సో కోర్ అయిన ఈ ABCDE సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి, రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి, పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి, మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను. బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్ అండ్ యొక్క టెక్నిక్స్ అన్ని కూడా క్లియర్గా నేర్పిస్తాను. మెయిన్లీ కేపీ టెక్నిక్స్ టు ప్రెడిక్ట్ మ్యారేజ్, కెరియర్ అండ్ హెల్త్, జాబ్ ట్రాన్స్ఫర్, జాబ్ ప్రమోషన్, బిజినెస్, జాబ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, టైప్ ఆఫ్ కెరియర్ అండ్ టైప్ ఆఫ్ ఫీల్డ్, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, రాహు కేతు అండ్ దేర్ రోల్, కేపీ ఆస్ట్రాలజీలో రాహు కేతువుల యొక్క రోల్ ఏంటి అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్, అద్భుతమైన ప్రెడిక్టివ్ టెక్నిక్స్ చెప్తాను. సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను. సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు, ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? జస్ట్ 12,000 మాత్రమే. లాంచ్ చేసిన ప్రైస్ 20,000 అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ 15,000 అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే 12 మెంబర్స్కి 12,000కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి. లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే. జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. సీ యూ ఇన్ లైవ్ సెషన్స్.